ఇప్పుడు ఇదివరకు మనం చూసినట్లయితే వీడియోలో తనే చెప్పడం జరిగింది అసలు అమ్మాయిని పెళ్లి చేసుకోవడం మన ధర్మానికి ఏం నేర్పిస్తున్నారు, ఏం మెసేజ్ ఇస్తున్నారని. మళ్ళీ సిగ్గు లేకుండా తనే చేసుకున్నాడు. అదే సనాతన ధర్మం. అవును అవును. ఒకరికి బుద్ధి చెప్పి వీడు ఏం చేస్తున్నాడు అసలు? సనాతన ధర్మం అంటే ఇదేనా? ఒక ఆడపిల్ల పెళ్లి చేసుకోవడం ఇదేనా? ఇవాళ గురువు అంటే తల్లితో సమానం. తల్లి అయిన పిల్లలకు పుస్తకట్టి అవుతుందా? ఆ పిల్లకు కూడా సిగ్గు శరం ఏం లేదు. అమ్మ అని పిలిచింది, ఒక గురువు అని పిలిచింది. తర్వాత అమ్మ పోయి అలా మొగడు అవుతారా? అదే ఇప్పుడు ఇంకా మనం చూసినట్టయితే కొన్ని ఛానల్స్ లో ఏమని చెప్పారంటే మా ఇద్దరిది తల్లి కూతుర్ల సంబంధం అని చెప్పిన వీళ్ళే ఇప్పుడు బావా నా బంగారం, నా నల్ల బంగారం అంటుందండి. అంటే మళ్ళీ వీళ్ళకి సిగ్గు శరం సీము నెత్తరేమని ఉందా? ఒక మనిషి పుట్టాలి, లేకపోతే గాడిదలో పుట్టాలి. ఈ సమాజం ఇప్పటికే భ్రష్టు పట్టిపోయిందంటే ఈ సమాజాన్ని నాశనం చేసుకుంటా, ఇంకా కించపరిచిన లెక్కలు చేసుకుంటా ఈ సనాతన ధర్మాన్ని మొత్తం పాడు చేసిన కొడుకులు వీళ్ళు. అవును. ఒక సనాతన ధర్మం మనం కాపాడుకుందామని చెప్పి ఇంత కష్టపడ్డాము, కానీ అలా నాశనం చేసినారు. సాధారణ కాపాడుకునే కాదు, దాన్ని ఎవరైతే ఖరాబ్ చేస్తారో వాళ్ళని శిక్షించడం కూడా మన నుంచి అవుతుంది బరాబరిగా. ఇప్పుడు ఈ రోజు మనం గవర్నమెంట్ నుంచి పోవాలని వీళ్ళ కంప్లైంట్ ఇచ్చి మనం చేసాము. రేపు నాడ పగటి ఇంకేమైనా అయ్యిందనుకో అప్పుడు మాత్రం ప్రతి ఒక్కరు దిగాలి. ప్రతి ఒక్కరు దిగి దానికి ఒక చర్చ చేసుకొని దానికి ఒక మీనింగ్ తెలుసుకొని వాళ్ళ శిక్ష మాత్రం కన్ఫర్మ్ వేయాలి.